ఏదైతే జర్మనీలో ఆ మధ్యనే చెప్పుకున్నాం, పబ్లిక్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, పాకిస్తాన్ నుంచినో, సిరియా నుంచినో, యెమెన్ నుంచినో, టర్కీ నుంచినో, ఇరాన్ నుంచినో, ఇట్లాంటి దేశాల్లో గత్యంతరం లేక అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కారణంగా తమ బ్రతుకు లేదు, తమ ఎదుగుదల, తమ కుటుంబాల బాగులేదు అని చెప్పేసి వలస వెళ్ళి యూరప్ దేశాల్లో ఉంటూ, అందులో జర్మనీలో షెల్టర్ తీసుకుంటూ శరణార్థులు వెళ్ళిన వాళ్ళు నిదానంగా అక్కడ అవకాశాలు దక్కాక చివరికి ఇప్పుడు అక్కడ షరియా చట్టం కావాలి, జర్మనీ ప్రభుత్వాన్ని మార్చేయాలి అంటూ కుట్రల పని రోడ్డెక్కి ఉద్యమాలు చేయడం, పాలస్తీనా ఇష్యూనో లేకపోతే ఇంకొక ఇష్యూనో తీసుకుని పద్దాక దాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆగ్రహించిన ప్రజలు స్వతంత్రం కోసం, అంటే తమ దేశానికి వచ్చిన శరణార్థుల నుంచి తమకు రక్షణ కావాలంటూ ఆందోళనకు పిలుపునివ్వడం, ఆందోళన పతాక స్థాయికి జరిగేటువంటి ప్రభుత్వం దాని మీద సీరియస్గా స్పందించడం, ఈ నేపథ్యంలో టర్కీ నుండి వచ్చిన వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని తిప్పి పంపుతామని ప్రకటిస్తే టర్కీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. అందులో మా వాళ్ళని నెపం వేయొద్దని, అట్లయితే మీ వాళ్ళని వెనక్కి తీసుకోండి అని చెప్పి తేల్చి చెప్పింది జర్మనీ. ఇప్పుడు తొలి విడత 500 మంది ఎవరైతే ఇట్లాంటి యాజిటేషన్స్ పాల్గొన్నటువంటి వాళ్ళు, హింసని ప్రేరేపించినటువంటి వాళ్ళని తిప్పి పంపించింది జర్మనీ ప్రభుత్వం టర్కీకి. మిగతా వాళ్ళని కూడా పంపించడానికి రంగం సిద్ధం చేస్తోంది.